మియాపూర్ డివిజన్ సంవత్సరం కిందట జరిగిన భూ కబ్జా సంవత్సరం కిందట జరిగినట్టు కాదు. మియాపూర్ డివిజన్ ఎంఏ నగర్, స్టాలిన్ నగర్, వాణినగర్ ఆ మధ్యన 450 ఎకరాల భూమి కొంతమంది అండబలం అతికార బలం చూసుకొని కబ్జాలు చేస్తూ ప్రజలు ఓటేసి గెలిపించుకున్న తర్వాత కూడా ప్రజల్ని పట్టించుకోకుండా, ప్రజలకు ఉండడానికి ఇది ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు ప్రజలు పడుతుంటే చూస్తూ కూడా వారు మాత్రం ఎకరాలు కబ్జాలు చేసుకుంటూ మోసం చేసుకుంటూ పోతుంటే వాళ్ళని బయట పెట్టడం జరిగింది. స్త్రీశక్తి సంఘం నిరుపేదలకు సహాయం చేయండి, మిమ్మల్ని నమ్మి గెలిపించినాము, మాకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్స్ కూడా అందలేదు, గవర్నమెంట్ ప్రజలకు ఇవ్వండి అని చెప్పేసి కేటాయించినా కూడా గవర్నమెంట్ కేటాయించినట్టు కూడా 1,00,000 నుంచి 3 లక్షల వరకు, 3 లక్షల నుంచి 5 లక్షల వరకు మీరు డబుల్ బెడ్రూమ్స్ కూడా అమ్ముకుంటున్నారు. ఇది పద్ధతి కాదు. మరి ఇప్పుడు 450 ఎకరాలు ఎవరిది? ఇది గవర్నమెంట్దా లేకపోతే నబాబుదా? ఎవరిది ఇది? ఎందుకు దీని పేరు చెప్పి మీరు సొమ్ము చేసుకుంటున్నారు? మీరెందుకు కబ్జా చేసుకుంటున్నారని చెప్పి అక్కడ నిలబడడం జరిగింది. ఒక స్త్రీశక్తి సంఘం మీద భూ కబ్జా దాడి సంగీత A1 సంగీతగా మీడియా కూడా నిజమేంటి అబద్ధమేంటి తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసినా కూడా పార్టీ నాయకులు కూడా ఏంటి ఈమె చేసిందా చేయలేదని చెప్పి విచారించకుండా దొంగ కేసులు పెట్టి మా పైన అక్రమంగా కేసులు పెట్టి జైలుకి పంపించడం జరిగింది. సరే తెలియక చేసేదేమో అధికారులు కానీ సీఎం గారికి కానీ తెలియదేమో అనుకుని మేము బయటకు వచ్చిన తర్వాత పేపర్తో సహా రాసి ప్రతి ఒక్కరికి సీఎం కానించి గవర్నమెంట్ వారికి కూడా పలానా మనిషి, పలానా దొంగ, పలానా కబ్జాదారుడని పేరుతో సహా ఇవ్వడం జరిగింది. వారి మీద చర్య తీసుకోలేదు. వాళ్ళని ఎటువంటిది కూడా ఏమనలేదు గవర్నమెంట్. సీఎం గారు ఎందుకు చుట్టూ కంచి వేసిన తర్వాత మళ్ళా 450 ఎకరాలు ఇప్పుడు కబ్జా అయిపోతుంది. వాడెవడు కబ్జా చేయనికి? గవర్నమెంట్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 450 ఎకరాలు అందులో కనీసం 10 ఎకరాలైనా కూడా ప్రజలకు ఇవ్వండి, లేని వారికి ఇవ్వండి, నిరుపేదలకు ఇవ్వండి. అంతేగాని మేము ఓటేసి గెలిపించిన తర్వాత నాయకుడు పదవి బలం చూసుకొని ప్రజలను అణగతొక్కాలని చెప్పేసి ఇది మొత్తం కబ్జా చేసిన కూడా మమ్మల్ని ఎవ్వడేం చేయలేడని చెప్పేసి చూశారా? ఒక స్త్రీశక్తి సంఘమే కాదు, ప్రతి ఒక్కరు ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి ముందుకు వస్తున్నారు. జాగ్రత్త.